నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో నిన్న మనము స్థూలంగా, మధ్యమంగా, సూక్ష్మంగా ఉన్న మలినాలు అనే చీకట్లను 3 అనులోమ చిత్తాలు వాయువులాగా వీచి తొలగించటం గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం. వాయువు యొక్క ఈ 3 ఈడుపులు చంద్రుని మరుగుపరిచిన మేఘాలను తొలగించటంలో సమర్థమైనవే కానీ చంద్రుని చూపించడానికి సమర్థమైనవి కానట్లుగా అనులోమ జ్ఞానం కూడా సత్యాన్ని ఆవరించిన చీకటిని తొలగించగలిగినదే కానీ నిర్వాణాన్ని చూపించే శక్తి కలది కాదు. అక్కడ కన్నులు కలవాడు చంద్రుని మాత్రమే చూడగలిగినాడు కానీ మేఘాలను తొలగించలేకపోయినాడు. అదేవిధంగా గోత్రభూ జ్ఞానం కూడా నిర్వాణాన్ని చూపగలుగుతుంది కానీ క్లేశరూపంలో గల చీకటిని నశింపజేయలేదు. అందుకే ఈ గోత్రభూ జ్ఞానము మార్గాన్ని ఆవర్జనం చేసేది అని అనబడుతుంది. ఈ గోత్రభూ జ్ఞానము నిర్వాణాన్ని చూపగలుగుతుంది కానీ క్లేశరూపంలోని చీకటిని నశింపజేయలేదు. అంటే ఇది నిర్వాణము అని చూపగలుగుతుంది, అంతేగాని చిత్తంలో ఉండేటువంటి ఈ మలినాలను, మలిన రూపంలోని చీకటిని నశింపజేయలేదు. కానీ అది ఆవర్జనం కానప్పటికీ ఆవర్జన స్థానంలో నిలిచి మార్గానికి ఇలా ఉత్పన్నం కావాలి అని సూచిస్తూ నిరుద్ధమవుతుంది. మార్గం కూడా ఈ గోత్రభూ జ్ఞాన సంకేతాన్ని విడవకుండగానే వీచీరహిత సంతతి ప్రకారం ఆ జ్ఞానంతో పాటు నడుస్తూ మొదట మరలా వచ్చేదిగా ఉన్న లేదా నశింపకుండా ఉన్న లోభస్కంద, ద్వేషస్కంద, మోహస్కంధాలను మరల రాకుండా చేస్తుంది, నశింప చేస్తుంది. అది ఆవర్జనం కానప్పటికీ ఆవర్జన స్థానంలో నిలబడి మార్గానికి ఇలా ఉత్పన్నం కావాలి అని సూచిస్తూ నిరుద్ధం అవుతుంది. ఏది? ఈ గోత్రభూ జ్ఞానం. మార్గం కూడా ఈ గోత్రభూ జ్ఞానం యొక్క సంకేతాన్ని విడవకుండానే ఆ వీచీరహిత సంతతి ప్రకారము ఆ జ్ఞానంతో పాటు నడుస్తూ, ఇది ఈ గోత్రభూ జ్ఞానంతో పాటు నడుస్తూ మొదట మరలా వచ్చేదిగా ఉన్న లేదా నశింపకుండా ఉన్న లోభస్కందము, ద్వేషస్కందము, మోహస్కందము వీటిని మరల రాకుండా చేస్తుంది. అంటే గోత్రభూ జ్ఞానము సూచిస్తుంది, మార్గము ఆ సూచింపబడిన సంకేతాన్ని వదలకుండా ఆ జ్ఞానంతో పాటు నడుస్తూ ఇక లోభస్కంద అంటే లోభ, ద్వేష, మోహ విభాగాలను వాటిని మరల రాకుండా నశింపజేస్తుంది. దీనికి సంబంధించిన ఒక ఉపమానం. ఒకానొక ధనుర్ధరుడు అంటే విలుకాడు 8 వృషభాల అంటే దాదాపు 100 గజాల దూరంలో 100 చెక్క పలకలను పెట్టించి తన ముఖాన్ని కప్పించుకొని ధనుస్సుకు బాణాన్ని ఎక్కించి చక్రయంత్రంపై నిలబడతాడు. ఇంకొకడు చక్రయంత్రాన్ని తిప్పుతూ ఏదైనా పలక ఎదురుగా వచ్చినప్పుడు కర్రతో దానిపై కొట్టి అతనికి సూచన ఇచ్చేవాడు. ఆ ధనుర్ధరుడు కర్రను కొట్టిన సంకేతాన్ని విడవకుండా ఆ పలకను వెంటనే కొట్టేవాడు. ఇప్పుడు దాన్ని మనము
ఈ విధంగా చెప్పుకుందాం. ఒక గుండ్రని చక్ర యంత్రము ఉన్నది. దాని మీద ఒక విలుకాడు కళ్ళను కప్పుకొని, కళ్ళపై ముసుగు కప్పుకొని ధనుసుకు బాణాన్ని ఎక్కించి ఆ చక్ర యంత్రం మీద నిలబడతాడు. ఇంకొక వ్యక్తి ఆ చక్ర యంత్రాన్ని తిప్పుతూ ఉంటాడు. ఇక ఆ యంత్రానికి దాదాపు 100 గజాల దూరంలో ఆ యంత్రం ఎట్లా ఉన్నదో అట్లా గుండ్రగా చెక్క పలకలు పెట్టబడి ఉంటాయి. ఈ యంత్రము తిప్పబడుతూ ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి ఆ చెక్క పలక మీద కర్రతో కొట్టి చప్పుడు చేస్తాడు. ఏ చెక్క పలక మీద చప్పుడు చేయబడిందో ఆ చెక్క పలకను ఇతను గురి తప్పకుండా వెంటనే కొడతాడు. అదేవిధంగా అంటే ఇక్కడ ఆ వ్యక్తి సూచించిన చెక్క పలకను ఈ విలుకాడు బాణంతో కొట్టిండు. అదేవిధంగా గోత్రభు జ్ఞానము సూచించిన దాన్ని ఈ మార్గము కొడుతుంది. అంటే ఆ లోభద్వేష మోహ స్కందాలను కొడుతుంది, మరల వాటిని రాకుండా చేస్తుంది అని. ఇక్కడ ఆ కర్ర సంకేతం వంటిది గోత్రభు జ్ఞానము, ధనుస్సు వంటిది మార్గము. పలకను కొట్టిన శబ్దాన్ని విని ధనుర్ధరుడు దానిని బాణంతో కొట్టడం వంటిది మార్గజ్ఞానము. ఫలకాన్ని కర్రతో కొట్టిన సంకేతాన్ని అనుసరించి ఫలకాన్ని కొట్టడం వంటిది గోత్రభు జ్ఞానం వలన ఇవ్వబడిన సంకేతాన్ని విడవకుండా నిర్వాణాన్ని ఆలంబనం చేసుకొని ముందెప్పుడూ కొట్టబడని, నశింపజేయబడని లోభద్వేష మోహస్కందాలను కొట్టటము, నశింపజేయటము. ముందెన్నడూ కొట్టబడని అంటే అతని చిత్తంలో గతంలో ఎన్నడూ కొట్టబడని, ఎందుకంటే గతంలో అవి కొట్టబడి ఉంటే అతను అప్పుడే నిర్వాణాన్ని పొందేవాడు. అందువల్ల ఇవి మాటిమాటికి జరగవన్నమాట. ఒకేసారి నిర్వాణాన్ని పొందే ముందే ఈ లోభ ద్వేష మోహస్కందాలు సంపూర్ణంగా నశించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ మార్గము కేవలం లోభస్కందము మొదలైన వాటిని కొట్టటము లేదా నశింపజేయటం మాత్రమే కాదు, అనాది సంసార సముద్రాన్ని కూడా ఎండింపజేస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ లోభ ద్వేష మోహస్కందాలు సంపూర్ణంగా నశిస్తాయో అప్పుడు సంసార సముద్రం కూడా ఇంకిపోతుంది, ఎండిపోతుంది. అంటే మళ్ళీ అతని ఈ లోకంలో పుట్టవలసిన అవసరము రాదు. సంసార సముద్రాన్ని దాటిపోయిన వాడు అవుతాడు. దుర్గతులన్నిటి ద్వారాలను మూసివేస్తుంది. మళ్ళీ అటువంటి వ్యక్తి దుర్గతికి, చెడుగతికి, అపాయానికి పోడు. 7 ఆర్యధనాలను ముందుకు తెస్తుంది. ఇది 7 ఆర్యధనాలను ముందుకు తెస్తుంది. ఆ 7 ఆర్యధనాలు అంటే శ్రేష్టమైనటువంటి ధనాలు. ఏమిటి అవి? శ్రద్ధ, శీలము, చెడు చేయడానికి సిగ్గుపడటము, భయపడటము, తర్వాత జ్ఞానాన్ని వినటము, త్యాగము, ప్రజ్ఞ, వీటిని ముందుకు తెస్తుంది. మిథ్యా అష్టాంగిక మార్గాన్ని దూరం చేస్తుంది. అంటే ఆ అష్టాంగిక మార్గం విషయంలో సమ్యక్ దృష్టిని కలిగిస్తుంది. అన్ని రకాల వైరాలను, భయాలను నశింపజేస్తుంది. సాధకుడిని సమ్యక్ సంబుద్ధునికి ఔరసపుత్రునిగా మారుస్తుంది. అంటే ఆయన పుత్రునిగా మారుస్తుంది, జ్ఞానపుత్రునిగా. అనేక విధాల గల 100 గుణాలను సమకూరుస్తుంది. ఇటువంటి గుణాలను ఇచ్చే శ్రోతాపత్తి మార్గంతో కూడిన జ్ఞానాన్ని శ్రోతాపత్తి మార్గ జ్ఞానం అంటారు. అయితే ఇక్కడ ఇది ఈ లోభ ద్వేష మోహస్కందాలను కొట్టడం వలన ఇక సంసార సముద్రాన్ని దాటిపోవడం సులభమవుతుంది. దుర్గతికి ద్వారాలు మూయబడతాయి. మళ్ళీ అతను అపాయంలో, దుర్గతిలో పడడు. అంతేకాకుండా సాధనకు అవసరమైనటువంటి శ్రద్ధ, శీలము,
మొదలైనటువంటి 7 గుణాలు అతడు పొందుతాడు. తర్వాత అష్టాంగ మార్గ విషయంలో సందేహం లేకుండా సమ్యక్ దృష్టిని కలిగి ఉంటాడు. అన్ని రకాల వైరము భయము నశిస్తాయి. సమ్యక్ సంబుద్ధునికి అతడు జ్ఞానపుత్రుడుగా మారిపోతాడు. అంటే ఇక్కడ ఇది శ్రోతాపత్తి మార్గ సందర్భంలో చెప్పబడ్డది. మనం ఇంతకుముందు నిర్వాణం అని అనుకున్నాము. లక్ష్యం నిర్వాణమే కానీ వెంటనే నిర్వాణం పొందటం కాదు, మొదటి మార్గాన్ని పొందటం. మొదటి మార్గము అంటే ఇక్కడ శ్రోతాపత్తి మార్గము. ఆర్యఫలాల్లో అంటే ఆర్య మార్గము ఫలము వాటిల్లో ఇది మొదటగా వస్తుంది, శ్రోతాపత్తి మార్గం. ప్రథమ మార్గ జ్ఞానము సమాప్తము. తర్వాత శ్రోతాపత్తి పుద్గలుడు. ఈ జ్ఞానం తర్వాత దాని ఫలితంగా 2 లేదా 3 ఫలచిత్తాలు ఉత్పన్నమవుతాయి. మార్గజ్ఞానం తర్వాత 2 లేదా 3 ఫలచిత్తాలు ఉత్పన్నమవుతాయి. ఫలాన్ని కలిగించే చిత్తాలు ఉత్పన్నమవుతాయి. అంటే మొదట మార్గము, ఆ తర్వాత ఫలము. ఈ అనంతర విపాకం వల్లనే లోకోత్తర కుశల చిత్తాలను గురించి ఆనంతరిక సమాధి అని చెప్పబడినటువంటిది అన్నారు. ఈ అనంతర విపాకం వల్లనే అంటే తర్వాత ఫలితం ఇవ్వటం వల్లనే. దేని తర్వాత? మార్గం తర్వాత, జ్ఞానం తర్వాత, అదే మార్గ జ్ఞానం తర్వాత ఫలితం ఇవ్వటం వల్లనే లోకోత్తర కుశల చిత్తాలను గురించి ఆనంతరిక సమాధి అని చెప్పబడినటువంటిది అన్నారు. దాని తర్వాత కలిగే సమాధి అని చెప్పబడినటువంటిది అన్నారు. అట్లే ఆనంతరిక మంద సమాధిని ఆశ్రవక్షయం కొరకు పొందుతాడు మొదలైనవి చెప్పబడినాయి. ఆనంతరిక అంటే తర్వాత, మంద సమాధి అంటే కొంచెం మెల్లగా కలిగేటువంటి సమాధి, దాన్ని పొందుతాడు. ఎందువల్ల అంటే ఆ సమాధిని పొందటం వల్ల మలినాలు నశిస్తాయి. అందుకని ఆశ్రవక్షయం కోసం ఈ సమాధిని పొందుతాడు అని చెప్పబడింది. ఇక్కడ కొందరు ఆచార్యులు 1, 2, 3, 4 ఫలచిత్తాలు అంటారు. వారి ఈ అభిప్రాయాన్ని స్వీకరించకూడదు. అనులోమాన్ని అభ్యసించటం వలన గోత్రభూ జ్ఞానం ఉత్పన్నమవుతుంది కనుక అన్నింటికన్నా చివరి పరిచ్ఛేదంలో అంటే చివరి భాగంలో 2 అనులోమ చిత్తాలు ఉంటాయి. ఒక ఆసేవన ప్రత్యయము ఉండదు. 7 చిత్తాల వరకు ఒకే ఆవర్జన వీధి ఉంటుంది. అందువలన దేనికి 2 అనులోమ చిత్తాలు ఉంటాయో దానికి 3వదిగా గోత్రభూ జ్ఞానము, 4వదిగా మార్గము, ఆ తర్వాత 3 ఫలచిత్తాలు ఉంటాయి. 3 అనులోమ చిత్తాలు ఉన్నదానికి 4వదిగా గోత్రభూ జ్ఞానము, 5వదిగా మార్గము, 2 ఫలచిత్తాలు ఉంటాయి. అందుకే 2 లేదా 3 ఫలచిత్తాలు ఉత్పన్నమవుతాయి అని అన్నారు. కొందరు ఆచార్యులు ఇలా అంటారు: 4 అనులోమాలు ఉన్నదానికి 5వదిగా గోత్రభూ జ్ఞానము, 6వదిగా మార్గచిత్తము, 7వదిగా ఫలచిత్తము ఉంటాయి. కానీ భవంగం సమీపంగా ఉండటం వలన అతడు 4వ లేదా 5వ దాన్ని పొందుతాడు. ఆ తర్వాత ఉండదు కనుక నిషేధించబడింది. అందువలన వారి అభిప్రాయము గ్రహింపదగినది కాదు. ఇంతకు అది కలిగే విధానము, ఆ క్రమము చెప్పబడ్డది. ఇవి సూక్ష్మమైనటువంటి విషయాలు. దీనికంటే ముందు మనం చెప్పుకున్నది ఆనంతరిక మంద సమాధిని ఆశ్రవక్షయం కోసం పొందుతాడు అని చెప్పుకున్నాం కదా, అంతవరకు అర్థమైతే చాలు. ఇంతటి సాధన తర్వాత అతడు శ్రోతాపన్న అనబడు ద్వితీయ ఆర్యపుద్గలుడు అవుతాడు. పెద్ద పొరపాటు చేసినప్పటికీ అతడు 7 సార్లు దేవతల లేదా మానవ యోనులలో జన్మించి
సంసారంలోనికి తిరిగి వచ్చి దుఃఖాలను అంతం చేయడానికి సమర్థుడు అవుతాడు. ఇంతటి సాధన తర్వాత అతడు శ్రోతాపత్తి ఫలాన్ని పొందుతాడు. ఆ విధంగా రెండవ ఆర్యపుద్గలుడు అవుతాడు. మొదటి ఆర్యపుద్గలుడు ఎవరు? శ్రేష్టమైన వ్యక్తి ఎవరు అంటే శ్రోతాపన్న మార్గస్థుడు. ఆ మార్గాన్ని అనుసరించి ఫలాన్ని పొందినప్పుడు అతడు శ్రోతాపన్నుడు అవుతాడు. ఆ విధంగా అతడు రెండవ ఆర్యపుద్గలుడు అనబడతాడు. ఇటువంటి వ్యక్తి ఎంత పెద్ద పొరపాటు చేసినప్పటికీ కూడా మళ్ళీ అపాయంలో పడడు. ఆ జంతు జన్మ, ప్రేతత్వము, నరకము, అసుర అవి చెప్పుకున్నాం కదా, వాటిల్లో అతను పడడు. దేవతాలోకాల్లో లేదా మానవ లోకంలోనే జన్మించి అది ఎక్కడైనా పుట్టని 7 సార్లే పుడతాడు. ఇంకా 8వ సారి పుట్టడం అనేది ఉండదు. ఈ 7 సార్లు పుట్టినప్పుడే 7 జన్మలలోనే 7వ జన్మ లేదా అంతకు ముందే అతను నిర్వాణాన్ని పొందడానికి సామర్థ్యాన్ని పొందుతాడు. ఫలం చివరలో అతని చిత్తము భవాంగంలోనికి దిగుతుంది. అప్పుడు భవాంగాన్ని తెంచి మార్గాన్ని సమీక్షించడానికి మనోద్వార ఆవర్జనం కలుగుతుంది. అది నిరుద్ధమైనప్పుడు క్రమంగా 7 మార్గ సమీక్ష జవనాలు కలుగుతాయి. మరల భవాంగంలోనికి దిగి ముందరి వలె ఫలము మొదలైన వాటి సమీక్ష కొరకు ఆవర్జనాదులు ఉత్పన్నమవుతాయి. వాటి ఉత్పత్తి వలన అతడు మార్గాన్ని సమీక్షిస్తాడు. తొలగిన క్లేశాలను, మిగిలిన క్లేశాలను, నిర్వాణాన్ని సమీక్షిస్తాడు. ఇవి కలిగే విధానము ఇక్కడ చెప్పబడ్డది. ఇవి ఈ కలిగిన తర్వాత అతడు అటు ఆ మార్గాన్ని పరిశీలన చేస్తాడు. తొలగిపోయిన మలినాలను సమీక్ష చేస్తాడు. మిగిలి ఉన్న మలినాలను సమీక్ష చేస్తాడు. తర్వాత నిర్వాణాన్ని కూడా పరిశీలన చేస్తాడు. అంటే ఇది తొలగిపోయింది, ఇది ఉన్నది, ఇది పొందవలసింది అని తొలగిపోయిన మలినాలు, ఏమన్నా మిగిలి ఉంటే ఆ మిగిలి ఉన్న మలినాలు, తర్వాత మిగిలిన వాటిని కూడా నశింపజేసి పొందవలసినటువంటి నిర్వాణము, వీటిని గురించి సమీక్ష చేస్తాడు. ఆ పుద్గలుడు నేను ఈ మార్గం ద్వారా వచ్చాను అని మార్గాన్ని సమీక్ష చేస్తాడు. తర్వాత నేను ఈ ఫలితాన్ని పొందినాను అని ఫలాన్ని గురించి సమీక్ష చేస్తాడు. ఆ తర్వాత నా 2 క్లేశాలు తొలగిపోయినాయి అని తొలగిపోయిన క్లేశాల గురించి, ఇంకా ఇన్ని క్లేశాలు మిగిలి ఉన్నాయి అని పై 3 వర్గాలకు చెందిన మిగిలిన క్లేశాలను గురించి సమీక్షిస్తాడు. చివరలో ఈ ధర్మము నాకు ఆలంబనం వలన తెలిసింది అని అమృత నిర్వాణాన్ని గురించి సమీక్షిస్తాడు. ఈ విధంగా ఆ శ్రోతాపన్న ఆర్యశ్రావకునకు కూడా 5 సమీక్షలు ఉంటాయి. శ్రోతాపన్నుని వలనే సకృదాగామి, అనాగామీలకు కూడా ఈ సమీక్షలు ఉంటాయి. కానీ అర్హతునకు 4 సమీక్షలే ఉంటాయి. ఎందుకనగా అతనికి మిగిలిన క్లేశాల సమీక్ష ఉండదు. ఎందుకంటే అర్హంతుడైన వాడిలో అసలు క్లేశాలు, మలినాలు ఉండవు కాబట్టి ఈ మిగిలిపోయిన మలినాలను సమీక్షించడం అనేటువంటిది ఉండదు. ఈ విధంగా అన్నీ కలిపి 19 సమీక్షలు అవుతాయి. ఈ పెద్ద విభజన శైక్షులకు కూడా తొలగిన క్లేశాల సమీక్ష ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆ సమీక్ష కాకపోవటం వల్లనే ఆయుష్మంతుడు మహానాముడు భగవానుని ఇలా అడిగినాడు: ఏ ధర్మము నా లోపలి నుండి తొలగిపోకపోవటం వలన లోభం ఎప్పుడైనా నా చిత్తంపై అప్పుడప్పుడు దాడి చేస్తుంది అని మధ్యమనికాయంలో మహానామ ఉపాసకుడు భగవానుని ప్రశ్నించిండు. ఈ పెద్ద విభజన శైక్షులకు కూడా, శైక్షులు అంటే
తొలగిన ఈ పెద్ద విభజన శైక్షులకు కూడా తొలగిన క్లేశాల సమీక్ష ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆ సమీక్ష కాకపోవటం వల్లనే శైక్షులు అంటే ఇక్కడ నేర్చుకునేవారు అని ఆ విధంగా ప్రశ్నించవలసి వచ్చింది అని. ఇక్కడికి ఈరోజు చాలు.